నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ పరిమళాల సుమకళం విరబూసిన రోజు, ఓ మధుర గానవాహిని తన స్వర ప్రవాహాన్ని ప్రారంభించిన రోజు. ఎన్నో ప్రణయనాథాలు, ఇంకెన్నో భక్తి భావాలు, మరెన్నో విరహ వేదనలు, ఎన్నెన్నో చిలిపి స్వరాలు, నవరసాలు ఊరించే ఆ గాత్రం ఎల్లలు లేకుండా సాగిపోయింది, సాగిపోతూనే ఉంది. ఆ గాత్రం తెలుగు సంగీతాభిమానికి పరిచయం అవసరం లేని ఎస్పి బాలసుబ్రహ్మణ్యనని వేరే చెప్పాలా? ఎన్నాళ్లైనా ఎన్నేళ్లైనా వీణుల విందు చేసే ఆ బాలుడి గానం చలనచిత్ర సంగీత ప్రపంచానికి పరిచయమై నేటికి సరిగ్గా 45 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ గాన గంధర్వుడిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలుగా అందరికీ సుపరిచితుడైన మధుర గాయకుడు. సినీ సంగీతాన్ని 2 శకాలుగా విడగొడితే ఒకటి ఘంటసాల మాస్టరీ శకం, రెండోది బాలు శకం. ఘంటసాల తరువాత ఎవరన్న ప్రశ్నకు దొరికిన అందమైన సమాధానమే బాలు. సరిగ్గా 45 వసంతాల క్రితం ఇదే రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఎస్పి బాలు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి స్వరపరిచిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలోని ఏమి వింత మోహం అనే గీతంతో తన స్వరప్రస్థానాన్ని 1966 డిసెంబర్ 15 ప్రారంభించారాయన. తొలిపాటకు ఆయన అందుకున్న పారితోషికం 300 రూపాయలు. అది మొదలు ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. తన మధుర గళంతో మ్యాజిక్ చేశారు. అశేష అభిమానుల ఆదరాభిమానాలు పొందారు. పాట ఏదైనా, భావం ఏదైనా ఊపిరి పోశారాయన. అందుకే నేటికి సినీ సంగీతంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. సుమబాల ఎవరాల ప్రియురాల నవభావరాగమాల కాలే కావ్య సుమబాల పవగలి నిరిత పవగలి నిరిత పవగలి నిరితదని నీరే రేగా గామా పమ 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 గని గని నిదని రేగామా అందని అందం కనిగిపోయే నాడందం ఊహకు అందని అందం కనిగిపోయే నాడందం. గురుముఖంగా సంగీతాన్ని అభ్యసించని బాలు తనకున్న అపారమైన గ్రాహక శక్తితో రాణించారు. తనదైన విరుపులు, చెడుకులు, గమ్మత్తైన గమకాలతో పాటను రక్తి కట్టించారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా శంకరాభరణం చిత్రంలో గీతాలకు ప్రాణం పోశారు. దసరి పదస గపద రేగప దసరి పదస గపద రేగప సావిదరి పద పద పదప. బాలు అయితేనే న్యాయం చేయగలరంటూ సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ దత్తపుత్రుడు పుహళేంది పట్టుబట్టి మరీ ఆయనతో పాడించారు. ఆ చిత్రంలోని పాటలు వింటుంటే బాలుకు సంగీత పరిజ్ఞానం లేదంటే నమ్మాలనిపించదు.
స్క్రీన్ మీద పాటలు చూస్తుంటే ప్రధాన పాత్రధారి సోమయాజులే స్వయంగా పాడారేమో అనిపించేలా మాయ చేశారు బాలు. దట్ ఈస్ బాలు అనిపించుకున్నారు. అవార్డులతో పాటు రివార్డులు అందుకున్నారు. బాలు పాట ఓ అవ్యక్తానుభూతి. గీతాంజలిలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన ఓ పాపా లాలి పాట వింటే లాలిత్యం కూడా పరవశించి మైమర్చిపోతుంది. పాట పాడే ముందు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారాయన. బాలుకున్న పెద్ద ప్లస్ పాయింట్ ఏ హీరోయినైనా అనుకరించినట్లు పాడటం. అదే ఆయనను సినీ సంగీత రంగంలో ప్రత్యేక స్థానంలో నిలిపింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, అల్లు రామలింగయ్య ఇలా హీరోల నుంచి కమెడియన్ల వరకు ఎవరి గొంతునైనా అలవోకగా పలికించగల దిట్ట ఆయన. అందుకే ఆ పాటలు సజీవంగా నిలిచిపోయాయి. నీడలు పడనీకే ఈ దేవత గుడిలో తిరుచే పలకను పలకిది నా మనవి. ఓ పాపాలాలి జన్మ చేయాలి ప్రేమ చేయాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. స్పెషల్ ఫోకస్ లో చిన్న విరామం.